సో పశ్చిమ బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ జరగబోతోంది. ఈరోజు ప్రచారానికి ఎండ్ కార్డ్ పడబోతోంది. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము అస్త్రశస్త్రాలతో నేతలందరూ కూడా మైకుల దగ్గర వారు వాగ్దానాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోపి, అయితే ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ కి వస్తే ఎన్డీఏ తన ఛాయశక్తుల ప్రచారాన్ని అయితే చేస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే ఇటు ఏదైతే గత 3 సార్లు కూడా హ్యాట్రిక్ విజయంతో మమతా బెనర్జీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బీజేపీ తన అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో ఇటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు కేంద్ర మంత్రులంతా కూడా బెంగాల్ పర్యటనలు ఇప్పటికే బిజీగా గడిపారు. అదేవిధంగా అక్కడ భారీ బహిరంగ సభలు, ఇటీవల తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అంశము, దీంతో పాటు ఇటు పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ నిర్వహించిన తీరు, ఈ బోగస్ ఓటర్లు, అక్రమ చొరబాట్లు, వీటన్నిటిపైన కూడా ఇప్పటికే ఎన్డీఏ తన అస్త్రశస్త్రాలతో ఇప్పటికే ప్రజల వద్దకు చేరుకోవడం జరిగింది. మరి మమతా బెనర్జీ కూడా అదే స్థాయిలో 4వసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తమిళనాడుకు చూసుకుంటే 2 రోజుల నుంచి తెలంగాణ ఇటు తెలుగు సీఎం చంద్రబాబు నాయుడు అక్కడ తెలుగు ప్రజలను ఆకట్టుకునేందుకు 2 రోజులు కూడా ఆయన తెలుగు వారు ఉండే ప్రాంతాలలో పర్యటనలు చేయడము, అక్కడ సభలు ఏర్పాటు చేయడము, అక్కడ ఉన్న తెలుగు వారందరినీ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు, ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించే దిశగా ఆయన ప్రచారాన్ని కూడా చూస్తూ వచ్చాం. ఇటు తమిళనాడును, ఇటు వెస్ట్ బెంగాల్ రెండింటినీ కూడా ఎన్డీఏ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికల్ని తీసుకోవడం జరిగింది. మరి ఆ పశ్చిమ బెంగాల్ కి 23వ తేదీన మొదటి దశ ఎన్నిక జరగబోతుంది. 152 స్థానాలకు పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, ఇతర అంశాలపైన కూడా ఇటు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో కొన్ని అత్యంత క్లిష్టమైన స్థానాలను కూడా కొన్ని స్థానాలను గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో గస్తీని ఎక్కువ చేశారు. బాడీ కెమెరాస్ కూడా ఈసారి పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ అధికారులు వాడబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో డ్రోన్లతో పాటు ఇటు అధికారులు పోలింగ్ బూత్ లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాడీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. 100 మీటర్ల దూరంలోనే అభ్యర్థులకు సంబంధించిన వెరిఫికేషన్ ను పూర్తి చేసి అక్కడి నుంచి లోపలికి పంపించే విధంగా ఈసారి పశ్చిమ బెంగాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కూడా కేంద్ర ఎన్నికల చెప్పడం జరిగింది. మరి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఈ 2 ప్రాంతాల్లో కూడా ప్రచారం ముగియబోతుంది. దీనికి సంబంధించి కూడా 48 గంటల డెడ్ లైన్ ఉన్న నేపథ్యంలో మరి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. రేపటి నుండి ఇంటింటి ప్రచారాన్ని అభ్యర్థులు చేసుకునేందుకు వీలుగా ఎన్నికల అధికారులు అయితే వెసులుబాటు కల్పించారు. రైట్ గోపి.